ఈసురోమని మనుషులుంటే దేశం ఏగతి బాగుపడునోయ్ అన్నది అప్పట్లో గురజాడవారి ఆవేదన. కాని ఈసురోమని మనుషులుంటేనేక మాబోటి వాళ్లకు పండగన్నది ఇవాల్టి రాజకీయపు అడుగుజాడ ఇది. పేదలకొచ్చే ప్రాణాంతక రోగాల్నే ఓట్ల చింతకాయలు రాల్చే మంత్రాలుగా రూలింగ్ పార్టీ డిసైడ్ అయిపోయిందా? ఎస్, అందరికీ ఆరోగ్యశ్రీ అంటూ కొత్త స్లోగన్లు అందుకున్న కిరణ్ గారి అంతరార్థం మీదనే ఇవాల్టి తాజా రాద్ధాంతం. జనానికి వచ్చే రోగాలు రొస్టుల మీదనే ఆధారపడి పొట్టపోసుకునే ఈ రాజకీయం ఇంకా ఎంతకాలం? అడ్వాంటేజ్ కిరణ్. లండన్ సంగతేమో గాని బేగంపేట క్యాంప్ ఆఫీస్ లో మాత్రం ఒలింపిక్ ఫీవర్ బాగా ఊపందుకుంది. కిరణ్ కుమారుడు డిఫెన్స్ మానేసి సడన్ గా ఆఫెన్సే మొదలు పెట్టారు. ₹1 బియ్యపు గింజల పథకం ఎలాగో కొరగాకుండా పోయింది. ఆ పెద్దాయన మిగలబెట్టిపోయిన ఆ పాత పథకాలకే కాసింత తిరగమాతేసి నంజుకో చూస్తున్నారు ఈ చిన్నాయన. అందులో భాగమే ఈ అందరికీ ఆరోగ్యశ్రీ అనబడే కొంగొత్త ఎత్తుగడ. అందరికీ అంటే 8.5 కోట్ల మందికి ఎలా ఇస్తాం, ఎలా చేస్తామన్న గడబిడకు అక్కడ ఛాన్సే లేదు. ఎందుకంటే 2009 మహాయుద్ధానికి ముందు విచ్చలవిడిగా ప్రింట్ కొట్టి పంచిపారేసిన తెల్ల రేషన్ కార్డుల పుణ్యమా అని ఇప్పుడు ఎలాగో రాష్ట్రంలో 85% మంది బిలో పావర్టీ మనుషులే ఉన్నట్లు ఒక దిక్కుమాలిన లెక్కే ఉంది. ఇక మిగిలిపోయిందల్లా ఆ 15% మందే కదా అన్నది ముఖ్యమంత్రి గారి ఐడియా కావచ్చు. రాజశేఖరుణ్ణి తీసి పారేసి కేవలం రాజీవుణ్ణి మాత్రమే ఉంచుకుని ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రజలందరి గుండె లోతుల్లోకి వ్యాపింప చెయ్యాలన్నది చీఫ్ మినిస్టర్స్ పాలసీ డెసిషన్. రాష్ట్రంలో అందరూ ఒకేసారి జబ్బున పడతారా ఏంటి? ఆ పడేది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే జబ్బునే పడతారన్న గ్యారంటీ కూడా లేదు. సర్కార్ వారి ధీమా ఇదేనా? రాజన్నను మగటం లేని మహారాజుగా తీర్చిదిద్దిన ఆరోగ్యశ్రీ అప్పట్నుంచి కాపీ కొట్టడానికి అత్యంత అనువైన పథకంగా మారిపోయింది. పక్కనున్న ద్రవిడ పార్టీలు సైతం మన ఆరోగ్యశ్రీకి పేరు మార్చి తమదైన తమిళంలోకి తర్జుమా చేసుకున్నాయి. దేశమంతా కూడా ఆరోగ్యశ్రీ అమలును తమ తమ మేనిఫెస్టోల్లో రాసుకోవడానికి జాతీయ పార్టీలు ఇప్పటికే తహతలాడిపోతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చేశాయి. సాధ్యాలు అసాధ్యాలంటూ మీనామేషాల్ని లెక్క పెట్టుకోకుండా ముందొక అనౌన్స్మెంట్ ఇచ్చి పడేస్తే పోతుందన్నది ఇవాల్టి పొలిటికల్ పార్టీల ఆవేశం. డబ్బు లేని వాడికి బతికే హక్కు కూడా లేనట్టేనా? ఖరీదైన మనుషులకే కార్పొరేట్ వైద్యం అంటే అదేం నీతి, అదేం న్యాయం అంటూ మనసుల్ని కట్టిపారేసే స్లోగన్లతో ముందుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకానికి ఏ ఒక్కరూ వ్యతిరేకం కాదు. అందుకే ఎన్నికలప్పుడు అపోజిషన్ పార్టీలకు కూడా దీన్ని తప్పుబట్టే దమ్ము ధైర్యం లేకపోయాయి. ఆ మాటకొస్తే పేదవాడి గుండెకు పడే చిల్లుల్ని పూడ్చడానికి ఇంత ఇదిగా పోటీ పడుతున్న రాజకీయ పార్టీల్ని చూస్తే మనకు కూడా చూడముచ్చటగానే ఉంది. లక్షల కొద్దీ పేదల ప్రాణాల్ని నిలబెట్టి ఆరిపోతున్న దీపాల్ని వెలిగించిన క్రెడిట్ ఈ పథకానికే సొంతం. జైహో ఆరోగ్యశ్రీ. అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా ఇదొక్కటే సార్వజనీనమైన నినాదం. కాకపోతే ఇక్కడ మాదో చిన్న విన్నపం. కోటాను కోట్ల జనాభాలో కొన్నంటే కొన్ని బతుకుల్ని బాగు చేసి చప్పున సైడైపోతున్నామా? అనాదిగా మన వ్యవస్థను మంచాన పడేసిన అసలు సీసలు రాచపుండును మర్చిపోతున్నామా? మౌలిక ఆరోగ్య వసతులు లేక మూలకు చేరి మూలుగుతున్న అనారోగ్య భారతాన్ని లెక్కలోకి తీసుకోలేకపోతున్నామా? ఎస్, ఇటువంటివి 1000 ఆరోగ్యశ్రీలు వచ్చినా సరే మన అనారోగ్య భారతానికి స్వస్థత చేకూరే అవకాశమే లేదు. అవును, అన్నేసి రోగాలున్నాయి ఇక్కడ. ఆర్థికాభివృద్ధిలో చైనాతో పోటీ పడాల్సిన మనం ఆకలి, పోషకాహార లేమి లాంటి రుగ్మతల్లో ఆఫ్రికా కాళ్ల కిందనే ఉండిపోయాం. రక్తహీనత, అయోడిన్, విటమిన్ ఏ లోపాలతో ఏటా లక్షలాది చిన్నారులు మృత్యు కౌగిటికి చిక్కిపోతున్నారు. మన దేశంలో తిండి లేక బరువు తగ్గి
గిడసబారిపోతున్న పిల్లలు 42% మంది. మందుల విక్రయంలో ప్రపంచంలోనే మన దేశానికి ఉన్నది 4th ప్లేస్. ఏటా ఇక్కడ జరిగే ఔషధ విక్రయాలు రమారమి 60,000 కోట్ల రూపాయలు. ఇక్కడున్న రోగాల్ని, అవిద్యను, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని బహుళ జాతి ఔషధ సంస్థలు ఇండియా వైపే ఆబగా ఆశగా చూస్తుంటాయి. మనకొచ్చే మాయరోగాలే వాళ్ల వ్యాపారాలకు ఆదాయ మార్గాలు. ఆకస్మిక తనిఖీలకు పోయి అవాక్కైపోయిన మన ముఖ్యమంత్రి వర్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు కాదు కదా, నర్సమ్మలు కూడా లేని దురవస్థను చూసి సిగ్గుతో తలదించుకుని బయటకొచ్చేశారు. గోళీ బిల్లలకు, సూదులకు కూడా గతిలేని గ్రామీణ ఆసుపత్రులకు వెళ్లడమే మానేసింది అక్కడి ప్రజానీకం. వార్డ్ బాయ్, జనరేటర్ ఆపరేటర్, చివరకు స్వీపర్లు కూడా చీఫ్ సర్జన్లుగా మారిపోతున్న వైనాలు, సెల్ ఫోన్ వెలుతురులోనే జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఇన్నేసి వైపరీత్యాల్ని టీవీలో చూసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల దైన్యం గురించి ఇంకా కొత్తగా చెప్పుకోవడానికి ఏం మిగిలింది? మన దేశంలో ఉన్నది ప్రతి 2,000 మంది జనాభాకు ఒకే ఒక్క డాక్టర్. 125 కోట్ల జనాభాకి కలిపి 7,50,000 మంది ఎంబీబీఎస్లు, 37 లక్షల మంది నర్సమ్మలు, 27 లక్షల మంది కాంపౌండర్లు ఉన్నట్లు మన మెడికల్ కౌన్సిల్ లెక్క చెప్తోంది. ఈ దామాషాను ఇంతకంటే పెంచే సత్తా గాని, ఈ వైద్య ప్రమాణాల్ని మెరుగుపరిచే సామర్థ్యం కానీ మనకు లేనే లేదని స్వయానా ప్రధానమంత్రి ఒప్పేసుకున్నారు. ఇక ఈ ముఖ్యమంత్రులు మాత్రం ఏం చేస్తారు పాపం? గోడ కుర్చీలేయడం తప్ప. మామూలు మనిషికి రోగం వస్తే గరీబోడవుతాడు, గరీబోడికి రోగం వస్తే ఏకంగా పైకే పోతాడు. అవును మరి, గోలీతో పోయే బీమారి బతుకునంతా బండబారుస్తుంటే దవాఖానాకెళ్లడం అంటే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఈ దాఖలాలు మన కళ్ల ముందే కనిపిస్తుంటే ప్రజారోగ్యం మాత్రం ప్రశ్నార్థకం అవుతోంది. మాయదారి రోగం వచ్చి దాచిపెట్టుకున్నదంతా దోచుకుపోతుంటే సర్కారోడు మాత్రం దొంగ చేతికి తాళాలిచ్చే సినిమా చూస్తున్నాడు. ఆ గ్యాప్లో ఇక్కడ జీవితాలకు జీవితాలే ఖర్చయిపోతున్నాయి. కేవలం 10% మందికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్, అందులోనూ చాలినంత బీమా దొరికేది అతి కొద్ది మందికే. జబ్బున పడి దాని నుంచి కోలుకునేలోగా వార్షికాదాయంలో సగం కంటే ఎక్కువ ఆసుపత్రికే ధారపోసే దౌర్భాగ్యం ఇండియాలోనే కనిపిస్తుంది. ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి అప్పు చేయడమో, ఆస్తులు అమ్ముకోవడమో తప్పని అభాగ్యుల సంఖ్య ఇండియాలో 40% పైమాటే. ఆసుపత్రి ఖర్చుల కారణంగానే దారిద్ర్య రేఖకు దిగువకు జారిపోయిన ఇండియన్ల సంఖ్య 4 కోట్ల మంది. సోకింది డెంగీనా కాదా అన్న నిర్ధారణ కోసమే 16.5 ప్రాథమిక పరీక్షలు కంపల్సరీ అవుతాయి. ఇక్కడ లాభపడేది కూడా కార్పొరేట్ దవాఖానాలే. పడిపోని ప్లేట్లెట్లను రక్తంలోకి ఎక్కించినట్లు బిల్లులు క్రియేట్ అయితే వాటి కోసం ఆరోగ్యశ్రీ నిధులు ఉండనే ఉన్నాయి. పేషెంట్ చనిపోయిన తర్వాత కూడా వైద్యం చేసినట్లు నటించి ఆ నటనకు బిల్లులు రాసిచ్చిన ఆనవాళ్లు కూడా మన దగ్గరే ఉన్నాయి. మెడికల్ షాపుల్లో జరిగే దోపిడీ ఇంకో తరహా. పారాసిటమాల్ గోళీల్నే రకరకాల అట్టముక్కల్లో చుట్టేసి పేర్లు మార్చి మార్కెటింగ్ చేసుకునే ఫార్మా కంపెనీలు జనం జేబులకు చిల్లులు పెట్టేస్తున్నాయి. గిఫ్ట్ వోచర్లు, కమిషన్లు గిట్టుబాటయ్యే మందు కంపెనీలకే డాక్టర్లు గులాంగిరీ చేయడం, కొన్ని ప్రత్యేకమైన మందుల్ని మాత్రమే ప్రిస్క్రిప్షన్లో రాసివ్వడం, ఇవన్నీ మనం చూస్తున్న చోద్యాలే. మెడికల్ షాపుల్లో 100,000 పోసి మందు బిళ్లలు కొనే మధ్యతరగతి జీవుడే వీటికంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆరోగ్య బీమా ఎంతమందిని ఆదుకుంటోందన్నది ఇక్కడ ఇంకో ప్రశ్న. అబో మిడిల్ క్లాస్ జనానికి మాత్రమే జేబుల్లో మెడికల్ ఇన్సూరెన్స్ కార్డులు కనిపిస్తాయి. ఆ బీమా పరిధిలో ఉండే జబ్బులు వస్తేనే పేషెంట్కు ఉపశమనం, లేకపోతే డిశ్చార్జీ సమయంలో గుండెపోటు ఖాయం. మెడిక్లెయిమ్ అనేది ఒక పై ధీమాయే తప్ప బీమా కానే కాదు. 1000 మంది ప్రీమియం కడితే క్లెయిమ్ చేసుకున్న వాళ్లను వేళ్ల మీదనే లెక్క పెట్టొచ్చు. చివరాఖరకు పైసలన్నీ ఆరోగ్య బీమా కంపెనీ అకౌంట్లలోనే మగ్గిపోతున్నట్లు లెక్కలున్నాయి. గ్రామీణ భారతంలో 30% మంది జనం జబ్బు సోకి మంచాన పడ్డా ఆసుపత్రికి వెళ్లే అలవాటును మర్చిపోయారంటే ఆసుపత్రి ఖర్చులంటే వాళ్లకున్న భయం ఎంతో అర్థమవుతుంది. రూరల్ హెల్త్ కేర్ ఎంత పటిష్టంగా అమలవుతోందో ఇక్కడే తెలుస్తోంది. ఘనమైన మన సర్కార్లకు ఇదొక సూటి పోటు.
ఇప్పటికైనా అవి మేలుకుంటాయో లేదో తెలియదు. హెల్త్ కేర్ ఖర్చుల్ని చెల్లించడం అన్నది నానాటికి భారమైపోతోందంటూ మన ప్లానింగ్ కమిషన్ భోరును ఏడుస్తోంది. మూలకు పడిపోయిన ప్రాథమిక వైద్య సేవలే ఈ వాదనకు మచ్చుతునకలు. ప్రజారోగ్యం కంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వదగ్గ రంగాలు ప్రభుత్వాలకు ఇంకేముంటాయి? ఆసుపత్రిలో చేరడం అంటే అది ఆర్థిక వైపరీత్యానికి దారితీయడమేనన్న ఫికర్ని మనం ఇంకా ఎన్నాళ్లు భరించాలి? ఒళ్ళు గుల్లైతే ఇల్లు గుల్లేనా? సర్కారీ దవాఖానాల పరిసరాల్ని సొంతిళ్లలా వాడుకుంటూ దొర్లాడుతున్న ఈ పందులే మన ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థకు దీటైన ఆనవాళ్లు. ఏరియాకు 1 కోటి రూపాయలు ఇస్తే చాలు, అక్కడి ఆసుపత్రుల నుంచి ఈ పందుల్ని దూరంగా తరిమి కొట్టొచ్చు. చిలుం పట్టిపోయిన ఆ మంచాల్ని మార్చుకోను వచ్చు. పేషెంట్లకు పనికొచ్చే మందుల్ని అందుబాటులోనూ పెట్టొచ్చు. ఆరోగ్యశ్రీకి దారపోస్తున్న కోట్లాది రూపాయల నిధుల్లో కనీసం అర్ధనా భాగమైనా ఇటువైపుకు మళ్లించుకుంటే ప్రజారోగ్యం కుదుట పడుతుంది. అదే రేషన్ కార్డుతో నిమిత్తం లేని అచ్చమైన ఆరోగ్యశ్రీ, అందరికీ ఆరోగ్యశ్రీ.